హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే ఎంతో టేస్టీగా ఉండే గోధుమ రవ్వ లడ్డు అయితే ఎలాగ చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో మొత్తం చూసేయండి, మీకే అర్థమైపోతుంది. ఇప్పుడు వీడియో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా అయితే స్టవ్ మీద పాలు పెట్టుకుంటున్నానండి. పాలు ఎందుకు పెట్టుకుంటున్నానండి అంటే మనం మిగతా ప్రాసెస్ చేసేలోపు ఈ పాలు అనేవి చల్లగా అవుతాయి. సో దానికోసం అయితే నేను స్టవ్ మీద ముందుగా పాలు పెట్టేసుకున్నాను. ఇది పొంగు వస్తుందండి. పొంగిపోతే స్టవ్ అంతా పాడైపోతుంది. సో దగ్గరుండి మనము ఈ పొంగును ఆపుకుంటూ ఒక స్పూన్తో మనం కలుపుకుంటూ కొంచెం మరిగించి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చాలన్నమాట. అంటే మనం ఇంకో ప్రాసెస్ చేస్తున్నాం కదండి, ఆ ప్రాసెస్ అయ్యేసరికి పాలు కాస్త చల్లగా అయిపోతాయి. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇంకో కడాయి తీసుకుందాం. ఈ కడాయి హీట్ అయిన తర్వాత నెయ్యి వేసుకుందాం. రుచికి తగ్గ నెయ్యి వేసుకుందాం. నెయ్యి ఆప్షనల్ అండి. ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినేవాళ్ళు తక్కువ తీసుకోవచ్చు. ఒక 2 టేబుల్ స్పూన్ తీసుకునే సరిపోతుంది. ఇలా నెయ్యి వేడైన తర్వాత నేనైతే జీడిపప్పు అనేది ఫ్రై చేస్తున్నానండి. ఈ జీడిపప్పు అనేది గార్నిష్ కోసం. సో దానికోసం నేనైతే ఫస్ట్ జీడిపప్పు అనేది ఫ్రై చేస్తున్నాను. జీడిపప్పు ఎక్కువసేపు ఫ్రై చేస్తే మాడిపోతుందండి, చూసుకోవాలి. సో ఇలాగ ఫ్రై అయిన తర్వాత జీడిపప్పు అనేది నేను ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ఇదే నెయ్యిలో మొత్తం డ్రై ఫ్రూట్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నానండి. చాలా సన్నగా చిన్న చిన్నవి కట్ చేసి పెట్టుకున్నాను. జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్, ఈ 3 డ్రై ఫ్రూట్స్ నేను వేసుకుంటున్నాను. ఆప్షనల్ అండి. ఇంకా పిస్తా ఏమైనా ఉన్నా అవి కూడా వేసుకోవచ్చు. నేనైతే ఈ 3 వేసాను. ఇవి ఫ్రై అయిపోయాయి కదండి. ఈ ఫ్రై అయిపోయిన తర్వాత ఒక 2 కప్పులు బొంబాయి రవ్వ తీసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేస్తున్నాను. చూడండి, ఈ విధంగా పచ్చివాసన అంతా పోయి నెయ్యి మొత్తం ఈ రవ్వ పీల్చుకోవాలి. అలా పీల్చుకున్న తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే చల్లగా అవుతుంది. ఇది చల్లగా అయినంత వరకు మనం ఇలా కలుపుకుంటూ ఉన్నామనుకోండి, మనకి చేయి పెట్టేటప్పుడు వేడి తగలకుండా ఉంటుంది. చూడండి, ఇలాగ స్టవ్ ఆఫ్ చేసుకున్నాను కదా. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ ఆలుక్కాయల పౌడరు లాస్ట్లో వేసుకుంటే ఫ్లేవర్ వస్తుంది. అదే స్టవ్ మీద పెట్టినప్పుడు మనకి ఆ ఫ్లేవర్ పోతుంది. సో నేను అందుకని స్టవ్ ఆఫ్ అయిన తర్వాతే యాలక్కాయల పౌడర్ అనేది వేసాను. చూడండి, ఇలాగ చల్లగా అవుతుంది కదా. పూర్తిగా చల్లగా అయిన తర్వాత చూడండి, మనం ఇలా స్మాష్ చేసుకుంటే మనకి అతుకున్నట్టు వస్తే నెయ్యి మనకి సరిపోయినట్టు. ఇప్పుడైతే నేను షుగరు పౌడర్ చేస్తానండి. ఇలా పౌడర్ చేసిన షుగర్ 2 కప్స్ అయితే తీసుకున్నాను. కొద్దిగా గట్టి షుగర్ కూడా తీసుకున్నాను. ఎందుకంటే నార్మల్ షుగర్, గట్టి షుగర్ అంటే తినేటప్పుడు అలాగా చిన్న చిన్న పలుకులా తగిలితే బాగుంటుంది షుగరు. దానికోసం మరి మొత్తం అంతా పౌడర్ అయితే బాగోదు కదా. చూడండి, ఇలాగ చల్లగా అయిపోయిన తర్వాత మనం ముందుగా కాచి చల్లార్చుకున్నాం కదా, ఆ పాలు వేసుకొని కలుపుకోవాలి. పాలు అనేది ఆ పిండికి ఎన్ని పడతాయో అన్నీ వేసుకోవాలండి. ఎక్కువ పడినా నీళ్ళగా అయిపోతుంది, బాగోదు. సో కలుపుతున్నప్పుడు మనం చూసుకోవాలి. ఇలా పిండికి పట్టుకోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా పట్టుకోవాలి. ఈ విధంగా పట్టుకున్న తర్వాత మనం ఒక ఉండ చేసి చూడాలి. ఇప్పుడు ఇలాగ ఉండ చేసినప్పుడు మనకి ఉండలాగా వస్తుంది కదండి. అప్పుడు మనకి పాలు అనేవి కరెక్ట్గా సరిపోయి. సో ఇప్పుడు మనం ముందుగా ఫస్ట్లో అదే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి జీడిపప్పు, అది గార్నిష్ అనమాట. ఇలాగే ప్రతిదీ అన్నీ ఒకలాగే ఉండలు చేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలన్నమాట. చూడండి, ఎంత నీట్గా ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది కదా. అన్నీ ఈక్వల్ క్వాంటిటీలో వేసుకోవాలి. ఏది ఎక్కువైనా టేస్ట్ అనేది బాగోదండి. ఈ స్వీట్స్లో ఇదే చాలా ఇంపార్టెంట్. సో ఇలాగే మిగతావన్నీ కూడా నేను చూడండి అన్నీ కూడా ఇలాగే ఉండలు చేసేసుకున్నాను. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అండి. కంపల్సరీగా ట్రై చేసి నాకు కామెంట్ అయితే చేయడం మర్చిపోకండి. వీలైతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయి కదండి. ఇలాగ ఇంట్లోనే చేసుకోవచ్చండి అన్ని రెసిపీసు. ఇది అయితే నేను దేవికి నైవేద్యం పెట్టాను. లాస్ట్లో అయితే నాకు కూడా ఒక ఉండ కూడా ఇవ్వకుండా మొత్తం అందరూ తినేసారండి. అంత టేస్ట్గా ఉన్నాయి. ఇలాగ దేవికనే నైవేద్యం కాదండి, మనం ఇంట్లో కూడా నార్మల్గా చేసుకొని తినొచ్చు. నేను నార్మల్గా అలాగ దేవికి పెట్టడానికని నేను చేశాను. అలాగే మీకు వీడియో కూడా చేసి చూపిస్తున్నాను. చూడండి, ఇప్పుడైతే ఒక లడ్డు విరిపి చూద్దాము, ఎంత బాగా వచ్చిందో చూద్దాం. చూడండి, ఎంత పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో వచ్చింది కదండి. ఇదిగో అండి, నేనైతే ఇప్పుడు దేవికి నైవేద్యం పెడుతున్నాను. ఇది అయితే చాలా ఓల్డ్ వీడియో అండి. నేను
ఎడిట్ చేయడం మర్చిపోయాను. నేను అన్నీ చూస్తుంటే ఏంటా ఉంది అనుకుంటే ఈ వీడియో ఎడిట్ చేయలేదు. సో, దానికోసం నేనైతే ఇప్పుడు ఎడిట్ చేసి పెట్టేశాను. ఇది మా గుడి అండి. సో, మా అమ్మవారికి నేనైతే నైవేద్యం పెట్టాను. వీడియో గనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. జై భవాని అని కామెంట్ చేయడం మటుకు మర్చిపోకండి. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.